కార్డియాక్ మయోపతి, మీరు హృదయ సంబంధం గుండె అని రాస్తుందండి. గుండెకు సంబంధించి దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ ఈ జ్యూస్ పొద్దున లేచి తాగితే 9 వారాల్లోనే 90% మీకు ఇబ్బందులు తగ్గిపోతాయి. తోడు అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. కానీ ఈ 5 ధాన్యాలు తినాలి. బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర ఆపు చేయాలి. అది అతి ముఖ్యమైన విషయం. డెంటల్ హైజీన్కి మీరు ఈ టూత్పేస్ట్లు, బ్రష్లు వాడడం ఆపు చేయాలి. బొగ్గు పొడితో పళ్ళు తోముకోవాలి. కానుగ కడ్డీ, వేప కడ్డీ, చింతకడ్డీ, పనస కడ్డీలు ఆ పుల్లలతో నోట్లో వేసి ఉదయం వారానికి 2 రోజులు నమిలి ఆ జ్యూస్ను బాగా పుక్కలించి వేస్తే మీకు దంతాలు అద్భుతంగా ఉంటాయి. తర్వాత చేత్తో మర్దన చేయాలి. పొద్దున్న లేచి చిగుళ్ళని, పండ్లని బ్రష్లతో చేస్తే మీకు పండ్ల ప్రాబ్లం రానే వస్తుంది. మస్కులర్ పెయిన్స్, మీకు కావాల్సిన ఆహారం అరికలు, కొర్రలు ఎక్కువగా తినండి. నొప్పులకి జామాకు, పారిజాతమాకు, గరికాకు, బిల్వమాకు కషాయాలు బాగా పనిచేస్తాయి. లవంగం, ఒక్క లవంగం దంచి కషాయం చేసుకుని, లవంగం కూడాను నొప్పులను బాగా పనిచేస్తాయి. ఎస్పెషలీ నరాలు, పండ్ల నొప్పులు, నరాల నొప్పులు ఉంటే జామాకు కషాయం, లవంగాకు కషాయం ఇమీడియట్ రిలీఫ్. వితిన్ అవర్స్ యూ విల్ గెట్ రిలీఫ్. ఈ మైగ్రేన్ హెడేక్కి నువ్వులు ఉదయం లేచి ఒక 20 రోజులు బాగా ఇనుప పెన్నం మీద వేయించుకొని, నువ్వులు బ్లాక్ ఆర్ వైట్ 2 పనిచేస్తాయి. కషాయాలు వాడుతూ ఉండొచ్చు మార్చి. నూనె 3 నుంచి 6 నెలల లోపు స్టాప్ చేయాలి. యూరిక్ యాసిడ్, ఈ కిడ్నీ సంబంధ రోగాలు, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ప్రోటీన్ రావటం, వాపులు కావటం, ఎక్కడికక్కడ కీళ్ళు పట్టుకోవటం, ఇదంతా పునర్నవ, రణపాల, కొత్తిమీర, అరటిబోద కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. ఊదులు, సామెలు ఎక్కువగా తినాలి. చర్మం, ఎగ్జిమా కషాయం, కలబంద కషాయం, సరస్వతి ఆకు కషాయం, గరిక ఆకు కషాయం, పుదీనా కషాయం, గోంగూర కషాయం ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి.